T20 వరల్డ్ కప్ కు ముందు పాకిస్తాన్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. T20 వరల్డ్ కప్ లో ఆడే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నెల 29 వరకు గానీ ఫిబ్రవరి 2 వరకు గానీ తేల్చేస్తామంటూ డ్రామాలాడుతోంది. బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిపోయిందంటూ గగ్గోలు పెడుతోంది. దీంతో ఐసీసీ కూడా మరో ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ T20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే బంగ్లాదేశ్ ను ఆడించాలనే యోచనలో కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ లో మాత్రమే ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. తమ మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడించాలని కోరింది. భద్రతా కారణాల పేరుతో T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. అయితే పాకిస్తాన్ తప్పుకుంటే బంగ్లాదేశ్ కు రూట్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ శ్రీలంకలోనే ఆడాలని కోరుకుంది. పాక్ ఎగ్జిట్ ఇస్తే గ్రూప్ ఏ లోకి బంగ్లా జట్టు వచ్చేస్తోంది. పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తే చివరకు T20 వరల్డ్ కప్ లో ఆడేదే బంగ్లాదేశే అని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి తొలుత బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టింది పాకిస్తానే అని చర్చ జరుగుతోంది. భారత్ లో ఆడాలని ఐసీసీ సూచించినా బంగ్లాదేశ్ పట్టించుకోకపోవడానికి పాకిస్తానే కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బోర్డు మీటింగ్ లోనూ అందరూ ఒకవైపు ఉంటే బంగ్లాదేశ్ వైపు పాకిస్తాన్ నిలిచిందంటున్నారు. అయితే భారత్ లో బంగ్లాదేశ్ ప్లేయర్ల భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐసీసీ చెప్పింది. 24 గంటల్లోగా ఏ విషయం తేల్చుకోవాలని టైం ఇచ్చింది. అయినా పాకిస్తాన్ మాటను నమ్ముకొని భారత్ లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో చెప్పిందని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే T20 వరల్డ్ కప్ కు దూరం అవ్వడం బంగ్లాదేశ్ కే నష్టం. ఇప్పటికే ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ కు ఐసీసీ అవకాశం కల్పించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ కూడా తప్పుకుంటుందా అనేది హాట్ టాపిక్ అవుతోంది. టోర్నీ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్ కే ప్రమాదమని, తన గొయ్యిని తనే తవ్వుకున్నట్టవుతుందని మాజీలు అంటున్నారు. పాక్ ఆడకపోతే గ్రూప్ ఏ లో బంగ్లాదేశ్ వచ్చి చేరుతుందంటున్నారు. ఎలాగూ పాక్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే షెడ్యూల్ అయ్యాయి. హైబ్రిడ్ మోడ్ లోనే టోర్నీని ఐసీసీ నిర్వహిస్తోంది. దీంతో పాకిస్తాన్ వెళ్లిపోయినా షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్లుంటాయన్న చర్చ ఉంది. ఫిబ్రవరి 15న భారత్ పాక్ కు బదులుగా భారత్ బంగ్లాదేశ్ తలపడే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకునేంత సాహసం పాకిస్తాన్ చేస్తుందా, లేదంటే నిరసనలు తెలపడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా, భారత్ తో మ్యాచ్ నుంచి తప్పుకుంటామని రచ్చ చేస్తుందా, లేదంటే టోర్నీ సమయానికి సైలెంట్ అయిపోతుందా అనేది ఇప్పుడు టాకింగ్ పాయింట్ గా మారింది. మొత్తంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఒకవేళ T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.